నమస్తే అన్న. నమస్తే రోహిత్. మిమ్మల్ని ఇలా ఫేస్ టు ఫేస్ చూడడము ఎన్ని సంవత్సరాల తర్వాత అన్న? ఆల్మోస్ట్ ఆల్ 5 years. 5 years. ఎస్. ఈ 5 years రావడానికి ఒక రీజన్ ఉంది, అది నేను జనాలతో షేర్ చేసుకుంటాను. నేను జీవితంలో ఎప్పుడు మాటకు నిలబడను, బట్ మీ విషయంలో నిలబడ్డాను. బట్ ఇప్పుడు కూడా ఎందుకు రోహిత్ అనే వ్యక్తి మీ దగ్గర వచ్చి కూర్చుంటున్నాడు అంటే దానికి రీజన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2018 ఎలక్షన్స్ ముందు, అప్పుడు నేను ఇంకా కుల్లం కుల అనేది ఒక ఛానల్ లేకుండే, ఒక ఇంటర్వ్యూ చేయకుండే. 2018 లాస్ట్ మినిట్లో అన్న టికెట్ వస్తుందా రాదా టైంలో నేను ఫోన్ చేసి అన్నకు చెప్పడం జరిగింది, అన్న మీరు గెలుస్తున్నారా అన్న చెప్పడం జరిగింది. కరెక్ట్ ఇంకా రిజల్ట్స్కి 2 weeks ఉందన్నప్పుడు, అన్న మీరు భారీ మెజార్టీతో గెలుస్తున్నారన్న. దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెంట్ కాదు అది. నాకు ఇంకా అది ఒక బిడ్డకి, ఒక తల్లికి ఒక బిడ్డ మీద ఎట్లా నమ్మకమో, దయాకర్ అన్న కలిసిందిలో చేసలేదు. కానీ మిమ్మల్ని దయాకర్ అన్న న్యూస్లో మీ మాటలు మీ యాటిట్యూడ్ చూసి నేను ప్రచారం కూడా రాకముందే చెప్పేసిన, అన్న మీరు భారీ మేడతో గెలుస్తారు, గెలవకపోతే నేను జీవితంలో మీ నాకు ఫోన్ చేయను, మీ మొహం చూడను అన్న. అప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎందుకు లేదా మీ పెద్ద పెద్ద మాటలు అంటే, లేదన్న గెలుస్తున్నా కాబట్టి మరి ఎట్లా చూస్తాం కదా అన్న. సో 2018 ఎలక్షన్స్ ముందు ఫోన్ చేసిన, మాట్లాడినా, మీరు గెలవలేదు. ఆ గెలుపు అలా ఓటమికి, మీ ఓటమికి కారణాలు ఏదో అందరికి తెలుసు. నైతిక విజయం మీదైనా కూడా పబ్లిక్లో మాత్రం ఓటమి అనేది మనం పాల్గొన్నాం. బట్ 4 రోజుల తర్వాత మొన్న విషయంలో కూడా నా ముందు కలిసిలో పోతున్నా కూడా చూసి పలకరించలేను, ఎందుకంటే ఆ రోజు మాట మీద కట్టుబడి ఉన్నా. ఏందా ఏ మునోడుతో అన్నవా అంటారు అని మాట్లాడలేదు. బట్ ఇప్పుడు రోహిత్ ఎందుకు మీ ముందు కూర్చున్నాడంటే, చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ చేసినా మీకు, more than 10,000 యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఎలక్ట్రానిక్ కానీ, ప్రింట్ మీడియా కానీ. కాంగ్రెస్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది అద్దంకి దయాకర్. బట్ ఏ పొద్దు నా పర్సెప్షన్లో ఏ ఛానల్ కూడా అద్దంకి దయాకర్ అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ కానీ, ఆయన ఎమోషన్ కానీ, ఆయన పెయిన్ కానీ చూపించలేకపోయింది. ప్రతి ఛానల్ కూడా అది వాస్తవం అవాస్తవమో నేను చెప్పాను, వాళ్ళ ఛానల్ని తప్పు పట్టట్లేదు. నేను ఏ ఛానల్ అయినా అది చూపిస్తుందేమో అనుకున్నాను, కానీ ఏ ఛానల్ నాకు కనపడలేదు. బట్ నాకెందుకో చేసేవాళ్ళు నీకు టికెట్ రాలేదు, నీకు టికెట్ రాకుండా ఎందుకు ఎవరో చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అని చెప్పేసి ఇంకా గ్యాప్ పెంచిర్రు తప్ప గ్యాప్ అనేది క్లోజ్ చేయలేదు. బట్ నేను చేసే ఇంటర్వ్యూలో మాత్రం మనసుకు నచ్చిన ఇంటర్వ్యూ నేను చేయబోతున్నాను అన్న. చాలా ఇంటర్వ్యూలు నేను కోపంతో చేస్తా, బట్టలు చింపడానికి చేస్తా, తెలియని విషయాలు బయట పెట్టే విషయాలు తీసుకొస్తాను. బట్ ఈ ఇంటర్వ్యూ ఈజ్ వెరీ స్పెషల్ టు అద్దంకి దయాకర్ అన్న, ముఖ్యంగా అద్దంకి దయాకర్ అన్న అభిమానులు అనుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అందరూ అన్న అద్దంకి దయాకర్ అన్న ఇంటర్వ్యూ ఎప్పుడు వస్తుందన్నా అని అన్ని పెట్టారు. నేను చెయ్యను తమ్ముడు అన్న, కానీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. సో రోహిత్ అంటే కేవలము ఆ రెడ్డి ఈ రెడ్డి కాదు. గత 10 ఇంటర్వ్యూ చూసుకుంటే రెడ్డిసే, కానీ రెడ్డిస్తే కాదు, తెలంగాణ దయాకర్ని కూడా ఇంటర్వ్యూ చేస్తుంటాడు. సో ఇంత పెద్ద లాగ్ ఇంట్రోడక్షన్ ఇచ్చిన అన్న, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. సో అన్న, ఏదున్నా వాస్తవాలు మనం మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడుకుంటారు, కానీ కొన్ని బిహైండ్ ద బౌండరీస్ ఉంటాయి, బయట చెప్పుకోలేని మాటలు కూడా ఉంటాయి. ఎందుకంటే పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక విధి విధానాలు ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ద బౌండరీ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాట్లాడాలి. ఓకే చల్. ఎస్ దయాకర్ అన్న, ఎందుకు నేను ఆ మాట ఉంటే ఉండు లేకుంటే దెంగై అన్న మాట ఎందుకు అన్నారా బాబు అనే ఆలోచన ఈ 2-3 నెలల్లో మీకు వచ్చిందన్న? అది ఆ మాట అన్న వెంటనే వచ్చింది, కానీ అటు తర్వాత ఒకసారి మాట్లాడిన తర్వాత దాన్ని వెనుకకు తీసుకోలేవు. జరిగినది తప్పైతే నువ్వు క్షమాపణ కోరగలుగుతావు, కానీ దాన్ని వెనుకకు తీసుకోలేవు ఇంకా. కానీ దాని కాన్సిక్వెన్సెస్ నా కెరీర్ మీద పడింది అన్నది మాత్రం మీరు నమ్మరు. మీరు ఇప్పుడు నిజంగా మీరు వాస్తవాలు బయట పెట్టట్లేదన్న. నాకు దయాకర్ నేను ఎప్పుడు కొంత వాస్తవ దగ్గరంగా ఉండే దయాకర్ అని అంటారు కదా. అవును. ఇప్పుడు దయాకర్ కెరీర్ 2014 నుంచి చాలా మందికి తెలియదు. అందుకనే ఇప్పుడు వెంకటరెడ్డి గారు అన్నందుకు ఏదో అయింది, మొన్న ఇంకోటి అయినందుకు అయింది అని అంటారు. బట్ 2014 వచ్చిన టికెట్ పోయింది, అప్పుడు వెంకటరెడ్డి గారు తీసేసిండ్రా. 2018 రాహుల్ గాంధీ గారు ఇంటర్వ్యూ చేయాల్సి వచ్చింది, అప్పుడు వెంకటరెడ్డి గారే ఉన్నారా. సో మై లైఫ్ విత్ ఆల్వేస్ స్ట్రగుల్. ఓకే, 2014-18 అప్పటి దయాకర్ వేరు, ఆఫ్టర్ 2018 దయాకర్ వేరు. అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీలో ఓ ఫ్యూ లీడర్స్ గుర్తుకొస్తారు, మంచి మాస్ స్పోక్స్ పర్సన్ గుర్తుకొస్తారు. రేవంత్ అన్న,
దయాకర్ అన్న, ఫిరోజ్ ఖాన్, సో కాల్డ్ లీడర్స్, హనుమంత్ అన్న, వెంకన్న, వీళ్ళందరూ లీడర్స్. అందరిలో ఒక అగ్రెసివ్గా పోయి అరే కంఫర్ట్ జోన్ ఉంటుంది మీడియా మిత్రులకు మాత్రం దయాకర్ అన్న. సో దయాకర్ అన్న మీరు ఆ పొద్దు ఉంటే ఉండండి లేకుంటే దెంగి అనే మాట మాట్లాడింది మీ పర్సనల్గా మీకోసం కాకుండా పార్టీ కోసం అతి ఉత్సాహపడి మీరు అన్నారు. పబ్లిక్ చూసే వరకు ఆ జోష్ తోటి వేరేతోటి అప్పుడు మీ స్వార్థం కోసం ఆలోచించలేదు, పార్టీ తరఫున మీరు మాట్లాడారు. నాకు క్లియర్గా వినండి, ఇక్కడ ఆడియన్స్ మీరు కూడా వినండి అన్న. మీరు ఆ మాట వాడినందుకు పబ్లిక్ చూసి ఆ జోష్లో మీరు మాట్లాడిరు, ఎంకరేజ్ చేయడానికి మాట్లాడిరు, పార్టీ లేవాలని మాట్లాడినారు తప్ప ఏదో మీ గెలుపు కోసమో మీరు కంటెస్ట్ చేస్తున్న కోసమో లేకపోతే మీ ప్రాంతీయ పార్టీ కోసమో లేకపోతే మీ అది చెప్తే మీకు 1,00,000 కోట్లు వస్తాయనో కాదు. అప్పుడు బాధ ఇంకెట్లుంటుంది తెలుసా అన్న, ఘోరమైన బాధ ఉంటుంది. రోహిత్ నువ్వు అన్నావు కాబట్టి మళ్ళీ దయాకర్ ఎప్పుడు దేనికోసం పనిచేయడు, దయాకర్ సమాజం కొరకు పనిచేస్తాడు. ఇప్పుడు దయాకర్ కాంగ్రెస్ పార్టీ అవసరతను గుర్తించిండు కాబట్టి కాంగ్రెస్ గెలుపు అవసరం, దాని కొరకు ఎవరు నా సొంత వాళ్ళైనా సరే అది బేర్ చేయలేదు. మీరు ప్రిసీడింగ్స్కి పోతే 2014 కంటే ముందు 2009 ముందు మీరు నా స్పీచెస్ చూడండి. నేను పొలిటికల్ కెరీర్ గురించో నా వ్యక్తిగత కెరీర్ గురించో ఒక స్పీచ్ ఉండదు. వన్స్ ఐ డిసైడెడ్ నేను ఆగను. అక్కడ ఆ మాట తప్పు కానీ భావాన్ని ఎప్పుడు నేను తప్పు చెప్పలేదే. అదే మా దామోదర్ రెడ్డి గారు మాట్లాడినరు, అదే మన వెంకట్ మాట్లాడిండ్రు. దయాకర్ మాట్లాడితే సెన్సేషన్ ఎందుకు అయింది అని అంటే రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడిపించిండ్రు. కానీ దయాకర్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిపిస్తే మాట్లాడతారు. అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి మనిషిని నేను గతంలో ఉత్తమ్ గారి మనిషిని, అంతకుముందు పొన్నాల లక్ష్మయ్య గారి మనిషిని, ఎవరు పిసిసి ప్రెసిడెంట్ ఉంటే వారి మనిషిని నేను. కానీ ఎక్కువ శాతము దయాకర్ అన్న 2018 నుంచి తర్వాత మాట్లాడుకుందాం అన్న. ఓకే, ఎందుకంటే అవి మనం మాట్లాడుకుంటే ఈ రోజు సరిపోదు మనకి. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్న దయాకర్ అన్న కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. ఆఫ్ కోర్స్ నల్గొండ జిల్లాలో కొంతమంది సీఎం రేవంత్ వాస్తవాలు మాట్లాడుకుందాం, సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతను కానీ పిసిసిని కానీ వ్యతిరేకించిన దాంట్లో మీ జిల్లాలో చాలా మంది ఉన్నారు. ఐ డోంట్ వాంట్ రివీల్ దేర్ నేమ్స్ బికాస్ యు ఆర్ ఇన్ ద పార్టీ రైట్. వాళ్ళకి తెలుసు, చూసే వాళ్ళకు కూడా తెలుసు. కానీ దయాకర్ అన్నని ఏమి లేని దయాకర్ అన్న, అన్ని ఉన్న దయాకర్ అనే కాదు, ఏం పదవి లేదు, పైసా లేదు, ఏమి లేదు, ఓన్లీ దయాకర్ ఉన్న తెలంగాణ దయాకర్. నేను ఫేస్ ఫోన్ లో కూడా రాసుకున్నదే ఉన్న దయాకర్ అన్న. ఆ టైంలో రేవంత్ అన్న బాసట్టగా నిలిచినాడు, కొట్లాడిరు, చేసిరు, ఒక పార్టీని లేపినారు. రేవంత్ అన్నని బ్లైండ్ గా నమ్మి పోయినారా లేదా మీరు? పార్టీని బ్లైండ్ గా నమ్ముతా. రేవంత్ రెడ్డి గారు అప్పుడు టీడీపీలోనో లేకపోతే ఇంకో పార్టీలో ఉండనుకోండి, మా పార్టీ నాయకుడు కాడు అనుకోండి, రేవంత్ అన్న నేను ఎందుకు నమ్మాల్సిన అవసరం వస్తుంది? పార్టీ కొరకు నాకంటే తెగించి కొట్లాడుతున్నాడు, పార్టీని అధికారంలోకి తీసుకోవాలనే తాపత్రయం తను జాయిన్ అయినప్పటి నుంచే ఉన్నది. అంతకుముందు తను టీడీపీలో ఉన్నప్పుడు కూడా మా ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలు మంచిగా ఉన్నాయి. అందువల్ల మరింత కొంత ప్రేమను ఎక్కువ చూపించవచ్చు కాక. ఎందుకు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఆ సభలో, దామోదర్ గారు మాట్లాడినారు, వెంకట్ పలుమురు మాట్లాడినారు. కానీ వాళ్ళని రేవంత్ అన్నకు అటాచ్ చేయకుండా మీకు రేవంత్ అన్న అటాచ్ చేయడం కారణం ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న చనువు, మీ మధ్యలో ఉన్న బంధము ఒక స్ట్రాంగ్ కాబట్టి. ఎందుకంటే వెంకట్ ఎవరు మనిషి కాదు, దామోదర్ అన్న ఎవరు మనిషి కాదు. కానీ ఇక్కడ మీ రిలేషనే మిమ్మల్ని పతనానికి, అంటే పతనం నాట్ అంటే ఇట్ మేక్స్ యూ హర్టింగ్ అన్న. అట్లని ఆ పతనానికి దారి తీసిందంటే నా పతనం అనేది దేనితో అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? నా పతనం ఒక పదవితో నా పతనమో లేకపోతే ఒక హోదాతో నా పతనము ఉంటుందని ఆలోచన ఉంటే అది తప్పే. నా లక్ష్యం ఏంది అనేది నువ్వు తెలుసుకుంటే నేను పతనంలో ఉన్ననా ఉద్దీపనలో ఉన్ననా అనేది తెలుస్తుంది. ఎందుకు ఆ మాట అంటున్నంటే ఐ హ్యావ్ బ్రైట్ పోస్టెస్, ఐ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ ఆల్సో ఇన్ ద పార్టీ, యూనో వై. ఎందుకు ఆ మాట అంటున్నంటే ఏది నాకు సూట్ కాదు మనం రేపు రాబోయే పదవుల్లో, సూట్ కాదన్నారు, ఏది సూట్ కాదు ఉన్న పదవుల్లో ప్రతి ఒక్కదానికి నేను యాప్ట్ అయితే కదా. ఇప్పుడు మీరేంది ఎమ్మెల్యే దయాకర్కి ఇవ్వలేదు, దయాకర్కి ఏమో కెరీర్ పోతున్నది, ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఎంపీ ఇవ్వలేదు, ఏమీ లేవు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఈ 5 సంవత్సరాలు. ఎంపీ కూడా ఇవ్వరాని ఫిక్స్ అయిపోయారు.
అది వచ్చేంత ఇప్పుడు మీన్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ అనేది చట్టసభల్లో ఉండే పోస్టులు. ఇవి మాత్రమే దయాకర్ని సాటిస్ఫై చేస్తాయి. ఎమ్మెల్యే ఎందుకు అడిగినా మై కాన్స్టిట్యున్సీ తుంగతుర్తి, నేను కంటెస్ట్ చేయాల్సిన ప్రజా యుద్ధంలో ఉండాలంటే పోటీ చేయాల్సిందే. కాబట్టి ఎమ్మెల్యే ఇవ్వలేదు కాబట్టి నాకు ఆల్టర్నేట్గా ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. నేనేం ఎమ్మెల్సీకి మనం అప్లై చేయలేదు. ఎమ్మెల్సీ తర్వాత ఉండేది ఏంటి? ఎంపీ. అది రాజ్యసభ కానీ లోక్సభ కానీ, ఈ మూడింటికి ఎలిజిబుల్ కదా అద్దంకి దయాకర్. మీన్స్ అది నా ఇంటెన్షన్. నువ్వు ఎంపీ కూడా ఇవ్వరనే దాన్ని అని అన్నావు కదా, దానికి అది కాదు. ఎమ్మెల్యే ఇవ్వలేదు, ఓవర్. ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఓవర్. ఎంపీస్ ఉన్నాయి, ఒక రాజ్యసభ అయిపోయింది, ఎంపీ అది ఉన్నాయి. మంత్రులు ఉన్నాయి కదా, అదెందుకు చర్చ రావట్లే? మంత్రులు ఉన్నాయి, పీసీసీ ఉన్నది, ఎమ్మెల్సీలు ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో. అంటే ఈ ఒక్క జంక్చర్ను మనం బేస్ చేసుకొని మాట్లాడితే ఇంతకే కనబడుతుంది 2 నెలల ఈ పదవీ కాలాన్ని చూస్తే. ఫ్యూచర్లో మనం త్యాగానికి ప్రతిఫలం మరింత ఉంటుంది. నేను ఎందుకు ప్రతిసారి చెప్తున్నా, అతి పెద్దగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆలోచిస్తుంది కాబట్టి ఆపుతుంది. దయాకర్ ఆగినా నష్టం లేదు, దయాకర్ ఓదార్పుగా ఉండగలడు, ఈ నమ్మకం ఉంది. లేని వాళ్ళని సైతం తెచ్చివచ్చు కాక. ఓకే, ఇప్పుడు మీ దాని నుంచే ఇప్పుడు మంచి బాణం వదులుతున్నా. మీరు ఏమన్నారు? మీకు ఇది ఉంది, ఖచ్చితంగా మాకు ఇది కాకపోతే ఇంకటి. కానీ ఇక్కడ మీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మీ తెలుగు స్పష్టంగా నేను మాడకపోవచ్చు, అనుసరించిన ధోరణి ఎట్లుందంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అని చెప్పి ఆశ పెట్టింది పక్కన జరిపేసి, ఎమ్మెల్సీ అని చెప్పేసి మీడియాలో పేపర్లో చూసినా కదా అన్న వెంకట్ బల్మూర్ మీ పేరని, న్యూస్లలో ఇది త్యాగానికి తగ్గ ఫలితము దయాకర్ అని చెప్పేసి 2 రోజులు ఊపింది. కరెక్ట్ నోటి కాడికి వచ్చేసరికే గుంజేసింది. అందరు తెలియని విషయం ఏంటంటే రాజ్యసభలో కూడా అన్న పేరు వచ్చింది. అది ఎవరు తెలుసో తెలీదు. అక్కడ కూడా అది ఈసారి మీడియా కవర్ చేయలేదు. కొంతమంది పెద్ద మనుషులకి నేను కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ పిలిచి మరి అవమానించడం ఎట్లుంటుంది తెలుసా అన్న? పిలిచి మరి అవమానించిన విషయంలో నేను బాధపడేది ఏం తెలుసా అన్న? ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ మీ లిస్టులో లేకపోతే ఓకే, మీరు అన్ఫిట్ అంటే ఓకే, ఎమ్మెల్సీ విషయంలో మీరు దగ్గర దాకా పిలిపకపోతే ఓకే, ఎంపీ విషయంలో దగ్గర దాకా ఓకే, పిలిచి మరి మిమ్మల్ని అవమానిస్తున్న ప్రతిసారి అక్కడ ఏమైపోయిందంటే మీకు మానసికంగా కృంగిపోవడానికో లేకపోతే మీ అభిమానుల్లో కానీ పార్టీ నాయకులు కానీ మీ కష్టాన్ని గుర్తించిన వ్యక్తులు కానీ అందరు ఎట్లయిపోతుంది అంటే ఇక రాదు అంటూ ఉండరు. ఇక్కడ నేను పార్టీని కానీ కాన్స్టిట్యున్సీని కానీ ఎట్లా చేస్తా అంటే అమ్మతో పోలుస్తా కదా. మామూలుగా నువ్వు చూస్తుంటావు, అమ్మకు 4 కొడుకులు ఉండరు అనుకోండి, లేకపోతే పిల్లలు ఉన్నారు. పెద్దోడో చిన్నోడో మధ్యపోడో ఒక పూట పెట్టకపోయినా ఆగుతాడు. ఎందుకు? చిన్నోడు ఇంకెవరో ఆకలి ఎక్కువ ఉంటే తినకపోతే నష్టపోతాడు. బేసిక్ తల్లికి చిన్నోళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తింటారు అనుకొని పెడతారు. పెద్దోనిగానో మధ్యోనిగా ఏదో కోనిగా నేను పార్టీ కోసం ఉంటాననే నమ్మకం ఉంది చూసినావా, అది నా ఎస్సెట్. ఇప్పుడు రేపటి రోజున నాకు ఏమి ఇప్పుడు దిస్ ఈజ్ ది ఫైనల్ నాకు అని మీరు పెద్దోడు అనుకుంటారా? మిడిల్ అన్నా కదా, సీనియర్ కాకపోవచ్చు జూనియర్ కాకపోవచ్చు, మిడిల్లో ఉన్నా కదా. పెద్దోడు పనికి పోవాలి కాబట్టి పెట్టిండేమో, చిన్నోనికి ఆకలి ఎక్కువ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్గా పెట్టిండేమో, మధ్యోడు ఆగుతాడు కదా అని పెట్టిండ్రేమో, ఆపిండ్రేమో. కాబట్టి ఇట్లా చూస్తాను నేను ఎప్పుడు కూడా. నేను పార్టీ అధికారంలోకి వచ్చిందా రాలేదా అనేంతవరకే నేను చాలా సీరియస్గా ఉన్నా. మనకు టికెట్ రాకపోతే ఓకే, బట్ పార్టీ అధికారంలోకి రాకపోతే జరిగే పరిణామాల గురించి ఊహిస్తున్నాను నేను. అలాంటప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చింది ఓకే, మీరన్నట్టుగా రేవంత్ మనిషి అని అన్నారు కదా మీరు. రేవంత్ అనే సీఎం అవడం అనేది కూడా ఇంకా సంతోషమే కదా. గింత పెద్ద పవర్ మనకు, దాంట్లో నాకు కావాల్సింది గింతే కదా నాకు ఇచ్చేది. సో అది ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి ఇంకా దానికి ఎందుకు హైరాణ? కానీ మీరు ఏ పొద్దు వచ్చినా కూడా ప్రతిసారి మీరు అవమానాన్ని కూడా బహుమానంలాగా, అరే ఏం ప్రైమింగ్ అన్న, అవమానాన్ని కూడా తెలుగు రోహిత్ వస్తుంది మీ ముందు కాదు కదా. ప్రతి అవమానాన్ని మీరు బహుమానంగా మీరు స్వీకరిస్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ ఉన్న కార్యకర్తలు కానీ మీలాగా యంగ్స్టర్స్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే దయాకర్ లాగా, దయాకర్ అన్నకి నో గాడ్ ఫాదర్స్, ఈ క్రియేటెడ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ గాడ్ ఫాదర్. వచ్చే వాళ్ళకి అవకాశం కోసం ఫైట్ చేసే వాళ్ళకి పార్టీ ఏ విధంగా వాళ్ళు మెసేజ్ ఇస్తుంది మీ విషయం చూసుకోండి. పార్టీ నాకు ఇచ్చే అవకాశం వల్ల ఇప్పుడు వెంకట్కు ఇవ్వడం వల్ల ఏమైంది, విద్యార్థి లోకంలో ఒక చరణం వచ్చింది. ఏంది, పని చేస్తే చిన్న ఏజ్లో కూడా మనకు అవకాశం ఇస్తారండి. అనిల్కి చూడు రాజ్యసభ ఇచ్చింది,
మహేష్ అన్నకి ఏమి ఇచ్చిండ్రు, ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు. దయాకర్ లాంటి పదవి ఇస్తే ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అలాంటి పదవి ఇస్తారు అనేది నా ఆలోచన. ఇంకో ప్రధానమైంది, నేను నా వ్యవహార శైలి వల్ల కూడా పార్టీ కించిత్ నష్టం కూడా జరగకూడదు. ఎందుకంటే దాని కొరకు ఒక 10 సంవత్సరాల నుంచి బిల్డప్ చేసినాం. ఒక రోజునైతే ఒక పెద్ద ఆయన అన్నాడు, అప్పుడు 3 రాష్ట్రాల ఎన్నికలు అయితే 3 రాష్ట్రాల్లో ఓడిపోయినాం. ఒకటే మార్నింగ్ నుంచి నైట్ 9 o'clock వరకు మొత్తుకుంటా ఉన్నా నేను. ఓడిపోయినప్పుడు అందరూ షట్ డౌన్ చేస్తారు కదా మొత్తం. ఏంది దయాకర్ నీకు ఏం పిచ్చి, నువ్వేమో పుట్టు కాంగ్రెస్ వానాను, ఎందుకు ఇంత తిప్పలు పడుతున్నావు, రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అన్నాడు. సార్, ఐఎమ్ ఇన్ ద పార్టీ దట్ ఈస్ ది కాన్స్టిట్యూషనల్ పార్టీ. నాకు రాజ్యాంగ రాజకీయాలు చేసేది కాబట్టి కాంగ్రెస్ నచ్చుతుంది. దాన్ని బతికించడం నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు చరిత్రలో. నేను ఐఎమ్ ది వన్ ఫెలో ఇన్ దిస్ జంక్చర్. నాలాంటి వాళ్ళు ఇంక 20 మంది కూడా ఉన్నారు కదా ఈ సందర్భంలో. బట్ ఈ విచారధార అనేది సస్టైన్ కావాల్సిన అవసరం ఉంది. అంటే నువ్వు వెనకటి కాంగ్రెస్ పార్టీకి కొంచెం వ్యతిరేకంగా ఉన్నావు కదా అప్పుడు మూమెంట్ టైంలో, అదంటే దట్స్ అ మూమెంట్ టైం. బట్ ఎవరు లేని టైంలో కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ చేసి అదృష్టం వచ్చింది చూసినావా. అది నన్ను ఇప్పుడు మీరు అన్నట్టుగా అభిమానులు, నాకంటూ ఒక స్పెషల్ జోన్ ఏం లేదు. అభిమానులు నాకున్నది తుంగతుర్తి. ఒక నాయకునికి ఏంది కాన్స్టిట్యున్సీ అనేది బేస్. బట్ టుడే ఐ హ్యావ్ అంటే ఎల్లలు దాటిన అభిమానులు ఉంటారు. తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా అద్దంకి దయాకర్ గురించి ఆలోచిస్తారు. ఇది కదా అదృష్టం. త్యాగం చేస్తే కూడా ప్రతిఫలం కొరకు వాళ్ళు కొట్లాడుతున్నారు. మీరు అన్నారు గాడ్ ఫాదర్ లేట్ కదా మీకు అంటే, ప్రజలే గాడ్ ఫాదర్. ఒక దశలో ఒక రోజున ఏంది దామోదర నరసింహ గారు ఉన్నారు, ఒకరోజు కోదండరామ్ గారు ఉన్నారు, ఒకరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, ఒకరోజు వెంకట్రావు గారు ఉన్నారు. ఇట్లా నువ్వు సీక్వెన్స్ పోతే నాకు ప్రతి అడుగులో నాకు ముందుకు నడిపేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని చర్చలలో వారు ఎన్నిసార్లు నా పేరు తీసుకున్నారు, అది వారి గొప్పతనం. ఇంకోటి నీకు అంటే ఒక బాటం లైన్, ఎందుకంటే అది చెప్తే మీకు అర్థమవుతుంది. దయాకర్ అంటోడు ఒక పదవి కోసం మాత్రమే పని చేయడు. రేపటి రోజున రాజకీయాల్లో ఒక మంచి మార్పు కొరకు అద్దంకి దయాకర్ అంటోడు ఉంటాడు. అలాంటి లక్ష్యం కొరకు పనిచేసే దయాకర్ చిన్న పదవి దగ్గర, లేకపోతే చిన్న పదవుల దగ్గర, చిన్న ఇష్యూ దగ్గర తన గుణాన్ని కోల్పోతారా? నా సహజ గుణం ఏంటి? చేస్తే నాకు రానిది ఇప్పుడు ఉన్నది ఏంటి, పోయేది ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాస్ లీడర్స్, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ రెడ్డి, దామోదర్ రెడ్డి, ఇంత 5 మంది రెడ్డిలు ఉన్నారు. 5 మంది రెడ్డిలు ఈ అద్దంకి దయాకర్కి ఎందుకు భయపడుతున్నా? భయం ఏం లేదే, భయపడతలేరా? ఇప్పటికి వాళ్ళతో మీరన్న వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఆల్టర్నేట్ గా, ఇప్పుడు అంతమంది రెడ్డిలా ఒక మాల కమ్యూనిటీలో ఉన్న ఒక మాస్ లీడర్ని ఎందుకు వాళ్ళు ఒకరు ఇప్పుడు మీరు అన్నారు చూసినామా, నలుగొండ అనేది ఒక అమ్మ అనుకోండి అన్న, ఆ అమ్మకి 4 కొడుకులు, 4 కొడుకులు ఉన్నారు. ఈ 4 కొడుకులు చిన్నోడైనా, ఆర్థిక స్తోమత లేని ఇప్పుడు ఎదుగుతున్నా ఒక చిన్న కొడుకు అయినా, అరే ఒక మాట అన్నాడు రబ్బాయి మన తమ్ముడే కదా అని స్వీకరించకుండా చిన్నోడు ఏది మాట్లాడి ముత్తుకుంటాడన్నా. చిన్నోడు ఏది బూతి తిట్టినా ముత్తుకుంటుంది. మా దోస్తువాడు వాళ్ళ అయ్యని బాడుకోమంటాడు తెలంగాణలో. బాడుకోమంటే ఏ నక్కులు ఊకే మీ కొడుకు అంటాడు, పోనీరా మేము ముద్దుగా అనిపిస్తుంది అని అంటాడు. సో ఎందుకు ఆ మాట మిమ్మల్ని అన్న? ఇంకో విషయం అన్న, దెంగే అనేది పెద్ద బూతుగా నా దృష్టిలో. తెలంగాణ సంస్కృతిలో దెంగే అని కామన్ వర్డ్. మా అయ్య ఎన్నోసార్లు అన్నాడు, ఇంట్లో దెంగే నేను చేస్తాం, పిచ్చి పళ్ళకి ఇళ్ళకైనా దెంగేస్తావారు అంటాడు, మూట ఇట్లా ఇస్తాడు. సో దాన్ని బూతులాను చూసిండు. సరే మన చిన్నోడు తప్పు చేసిండు, మరి పెద్దోళ్ళు ఎందుకన్నా యాక్సెప్ట్ చేస్తలేరు. సరే కొమ్మటన్న నొప్పి లేచింది, మరి ఉత్తమన్న ఏం చేస్తుండు, దామన్న ఏం చేస్తుండు, జానారెడ్డి అన్న ఏం చేస్తుండు అంటే మీ సమాధానం? వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ముంచేసారు. వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని ముంచేసారు. ప్రోమో కట్ చేసి ప్రోమోకైనా అది ప్రోమో కోసం రోహిత్, వాళ్ళందరూ కలిసి రేపు చిన్న తమ్ముని చేతి పట్టుకొని నడిపిస్తారు. అది ఎంతో దూరంలో ఉండదు. నేనేమంటున్నా, రాజకీయాలలో వైరుధ్యాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, దయాకర్ టాలెంటెడా, లోయర్ టాలెంటెడా, అసలు ఓన్లీ వాడు టాకెటివా, లేకపోతే గరిబ ఏంది వన్ దమ్ము అనేది ప్రతి ఒక్కరు గమనిస్తారు. అట్లనే మీలాంటి వాళ్ళంతా కూడా చూస్తారు. వాళ్ళ అభ్యర్థులకో వాళ్ళ అనుయాయులకో వాళ్ళు
ఏమంటారు అవకాశాలను పొందేందుకు చేసే ప్రయత్నం నాకు వ్యతిరేకం అనుకోను. నేను వాళ్ళ స్థాయిలో అనుకోకపోవచ్చు, కానీ జనాలు ఇప్పుడు అన్న మీదే కాన్సెన్షన్ తుంగతుర్తి, నా కాన్సెన్షన్ ఏంటంటే ముషిరాబాద్. తుంగతుర్తికి ముషిరాబాద్కి ఒక మినిమం ఒక 250 కిలోమీటర్ 300 ఉండొచ్చు. మరి నాకెందుకన్నా మీ కాన్సెన్స్ మీద నాకెందుకు ఇంత అవగాహన ఉంది, మీ జిల్లా మీద నాకెందుకు? నేను చూసిన ఇప్పుడు మా అమ్మని నేను ప్రపంచవ్యాప్తం చేసిన తుంగతుర్తి అంటే అద్దంకి దయాకర్ నేను పుట్టినప్పుడు చేయడము బాధతో చేయడం వేరన్నా. అయ్యో దయాకర్ అన్న అంటే వేరు, దయాకర్ అన్న ఇది వేరు, మీకు వ్యత్యాసం కనబడుతుందా? ఇప్పుడు చూడు, తుంగతుర్తి అనే క్షేత్రం నేను నిలబడడం వల్ల ఓటమైన విజయమైన నన్ను ఆకాశానికి ఎత్తింది తుంగతుర్తి. ఓడిపోతే నాకు ఫోన్ చేయను అన్నావు, కానీ దయాకర్ అన్న ఓడిపోయిందా లేడా అనేది నువ్వు చూడలేదు. అంటే సీన్ ఎట్లా ఉంటుందంటే ఆ లోయలో పడిపోయిండు అంటే పోయిండు అనుకున్నావు, కానీ దయాకర్ అక్కడ బతికి ఉన్నాడు. సిస్టమ్ మనల్ని ఓడగొట్టింది. సరిగా అది తర్వాత మీరంతా స్టోరీ చూసింది. టిల్ టుడే మన ఒరిజినల్ పిటిషన్ మిస్ అయింది. త్వరలోనే మళ్ళీ అడ్వకేట్ కమిషన్ ముందు నేను ఎవిడెన్స్ ఇస్తే అది వేరే. కానీ ఓడగొట్టిన అద్దంకి దయాకర్ను తుంగతుర్తి నిలబెట్టింది. అంటే ఒక ఓటమితో నాయకుడు కుంగిపోతాడు, పతనమవుతాడు, ఒక ఓటమితో నాయకుడు నష్టపోతాడు అనే విషయాన్ని నేను నమ్మ. 20 years నుంచి నేను ఎప్పుడు గెలవలేదు కదా, కానీ ఇంతవరకు దయాకర్ ఓడిపోయిందా లైఫ్లో? అన్న ఇంకొకటి అంటే ఇప్పుడు జనాలు మీ గురించి ఆలోచిస్తుంటే చాలా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మళ్ళా వాళ్ళ కోమటిరెడ్డి వాళ్ళ బ్రదర్ పేరు ఏందన్న, రాజగోపాల్ రెడ్డి అన్నదమ్ములు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ పేరేమన్నా పద్మావతి రెడ్డి గారు, తర్వాత జానారెడ్డి గారి కొడుకు ఎమ్మెల్యే అయినారు రఘువీరన్న, ఇప్పుడు జయవీరన్నకి ఎంపీ రేస్లో ఆయన టాప్ లిస్ట్ ఉన్నాడు. ముగ్గురు, 4 ఆయన పేరేంది దామన్నకి అసలు పటేల్ రమేష్ రెడ్డి గారు కాదని ఆయనకు టికెట్ ఇచ్చారు. బై బికాస్ సీనియారిటీ జిల్లా మనిషి అని ఇచ్చారు. ఒక్కొక్కరికి 2 టికెట్లు, ఒక కుటుంబానికి 2 టికెట్లు, ఓడిపోయే సీట్ అని తెలిసి కూడా ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. మరి గెలిచే అభ్యర్థి రేస్లో ఉన్న ఒక యువకుడు, రేస్లో ఉన్న ఉరికిచ్చే వ్యక్తి, ఆయన మాట కోసం వేలాది మంది వెయిట్ చేసే వ్యక్తికి ఎందుకు ఇవ్వలేదన్నా? ఏదన్నా ఉంటే ఉండు దెంగైన మాటకి ఎంత క్రేజ్ తెలుసా? అది మీమ్స్ రీల్స్, అది అందరూ అనుకుంటారు అది భూతాన్ని, బాస్ అది అందరూ భూత అనుకుంటారు. అదే ఇదే సోమశేఖర్ రెడ్డి గుద్దవాల కొడతామంటేనేమో తేజలు కొట్టిరు, ఆడ నీతే వీడు భూత. అయితే ఒక్కటి ఇక్కడ ఏంటంటే ఇది చెప్పండి 2 టికెట్లు. అయితే దయాకర్ సామాజిక నేపథ్యం, దయాకర్ రాజకీయ నేపథ్యాన్ని స్టడీ చేస్తే నీకు అర్థమవుతుంది. దయాకర్ న్యూ జనరేషన్ దళిత్, అంటే అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ దళిత్. అఫ్ కోర్స్ దయాకర్కి 2 times టికెట్ ఇచ్చిండ్రు వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఆల్సో. ఫస్ట్ నేను రాజకీయాల్లోకి రాగానే సోనియా గాంధీ గారు దయాకర్కి టికెట్ ఇవ్వాలనుకున్నాను, టికెట్ ఇచ్చేసింది ఆమె, ఎంపీలతో నన్ను అనౌన్స్ చేసింది. అది నా గట్. సెకండ్ టైం కూడా చాలా కొంతమంది నాయకులు ఏదో అపోజ్ చేసిండ్రని విన్నా, బట్ సెకండ్ టైం కూడా ఇచ్చింది. థర్డ్ టైం నాకు రాకపోతేనే ఇంత బాధపడితే మీన్స్ ఇప్పుడు జయవీర్ ఉన్నాడు, ఫస్ట్ టైం తనకు టికెట్ వచ్చింది, గెలిచిండు. తను లక్కీ అనుకుందామా, సందర్భంలో కలిసి వచ్చింది అనుకుందామా? దయాకర్కు నేనేమంటున్నా అంటే 2 ఇచ్చినా దయాకర్ కింద ఇవ్వలేదు అంటే రేపు దయాకర్కు మంచిది అవకాశం కల్పించడానికి అనుకునే ఒక పాజిటివ్ ఆప్టిమిస్టిక్ వేలో ఉన్న తప్పితే దయాకర్ని పార్టీ మర్చిపోయింది, దయాకర్ని అసలు పట్టించుకోవట్లేదు అంటే దయాకర్ ప్రతి దాంట్లో మీ తమ్నైల్స్లో ఎందుకు ఉంటుంది? ఎమ్మెల్యే అనగానే తుంగతుర్తి అద్దంకి దయాకర్ 119 సీట్ డిక్లేర్ అవుతుంది, అదొక బిగ్ బ్యాంగ్ అవుతుంది. ఎమ్మెల్సీ 2 ఉన్నాయి, 2 అద్దంకి దయాకర్ రాకపోయిందే ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు ఎంపీ అంటే నేను దాన్ని అసలు ఆ విషయంలో మాట్లాడొద్దని కూడా నేను కానుకున్నా. రాజ్యసభ ఇష్యూలో కూడా ఎవరో నీ నేమ్ ఇండక్ట్ అయిందని చెప్తే కూడా నేను వచ్చేదానిక దేన్ని పెద్దగా నమ్మనని వద్దు. రేపటికి కూడా ఎంపీనా, మంత్రి, ఇంకా ఏదేంటి కార్పొరేషనా, అరే ఎవరో నేను నీలాగానే అంటాడు ఒక ఆయన ఇట్లా నన్ను అట్లా. దయాకర్ ఆల్వేస్ విత్ పీపుల్, ఎప్పుడు ప్రజలతోనే ఉంటాడు. అంటే నా లైఫ్ అంటే నీకు ఎట్లా చెప్పాలి దీన్ని, నీళ్లు లేకపోతే చేపలు ఎట్లా ఎండిపోతే, జనం లేకపోతే నేను ఉండలేదు. దట్స్ మై లైఫ్. నా డిఎన్ఏ డిఫెక్ట్ అని 100 సార్లు చెప్పిన. సో నన్ను అవాయిడ్ చేయాలనే పరిస్థితి వస్తే నేను నా లక్ష్యం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ప్రజలతో ఉండేది ఉన్నది. మీన్స్ ఏదో మంత్రి ఇట్లా. ఒక్కొక్క కుటుంబానికి 2 టికెట్లు ఇచ్చి దానికి నాకు కరెక్ట్ ఆన్సర్ దొరకలేదు. నాకు ఇంకా పెద్దది ఇవ్వాలనుకున్నారేమో.
ఇంకా పెద్దదని మీరు ఆశిస్తారు. ఎంపీ వస్తుంది అనుకుంటారా మీరు? చెప్పలేము. నాకు ఎవరైనా ఇప్పుడు ఆథెంటిసిటీ ఇచ్చి దగ్గర నీకు ఇది ఇస్తామని చెప్పుంటే నాకు ఆశ ఉందా మీకు ఎంపీ మీద? అసలు దేని మీద ఆశ లేదు, ఏది అమ్మాయినా పెట్టదు కాదు, ఏది రాదని ఆశ, ఏది వస్తుందని ఆశ లేదు, ఏది రాదు అనే బాధ లేదు. తప్పు చెప్పారు, మీతో మాట్లాడితే నేను ఇస్తా. వస్తా అని ఆశ లేదు, పోతా అని బాధ లేదు. ఇది కూడా వాడుకో, ఇది కూడా వాడు. అంటే నేనేమంటున్నా రోహిత్, ఐఎమ్ నాట్ ఫక్త్ పొలిటీషియన్, రైట్? మూమెంట్ లీడర్ టర్న్ ఇన్ టు ది పొలిటిక్స్. నేను ఒక ప్రయోగం తెలంగాణ రాజకీయాల్లో, వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ ఎనీ, నేను సూటిగా నీలాగా సుత్తి లేకుండా మాట్లాడేటోని నేను. అది నాకు బలమా బలహీనత అనేది నా చరిత్ర చెప్తుంది. ఇప్పుడే మనం జడ్జ్ చేసుకోవాలి. బలము ఇప్పుడు బలహీనత లేదు. రేపటి రోజున నువ్వే చూస్తావు, అమ్మా దయాకరణ ఈ పండోరా కొరకు ఆగిండారా అని చెప్పి. సరే, బట్ ఇంకోటి, ఏదో వస్తుందని ఆశతో దయాకర్ సంతోషంగా లేడు. ఇంకొకటన్నా అడుగు, ఇక నువ్వు ఆగవు కానీ. ఇప్పుడు రేవంత్ అన్నని ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ అన్నకి అత్యంత సన్నిహితుడు. రేవంత్ అన్నకి బలం ఒక కుడి భుజం రైడు భుజం అంటే నల్గొండ జిల్లాకి, ఉమ్మడి నల్గొండ జిల్లాకి అద్దెకి దయాకర్ గారు. సో అదే ఆయనకి మైనస్ అయిందా? ఆ బూత్ కాకుండా అదే మైనస్ అయిందా? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి అధ్యక్షులను చాలా మంది వ్యతిరేకించారు, ముఖ్యమంత్రిని వ్యతిరేకించారు. అంటే మనం పతనంతో పోల్చొద్దు కానీ కర్నూలు చావుకు 100 కారణాలు అన్నట్టు ఈ సందర్భం రావడానికి 100 అంశాలు ఉన్నాయి. వాటిని మనం డిస్కస్ చేయలేకపో. నీలాంటి మిత్రుడు ఒక ఆయన కాంగ్రెస్ కర్ణ అని పెట్టిండు, రాసిండు. నేను కర్నూలు ఏం కాదు, డెఫినెట్ గా అర్జునని, అభిమన్యుని కూడా కాదు సుమా. కానీ సందర్భం నాది కాదు ఇది. నేను సుప్రీమసీ కాదు, నేను సబార్డినేట్ నౌ పొలిటిక్స్లో. సొసైటల్గా అనుకోండి, ఎగ్జాంపుల్ సామాజిక అంశాల పట్ల అనుకోండి, రాజకీయాలు వేరు. దయాకర్ సిన్స్ 20 years మాలమానాడు ఉన్నాడు, జాతీయ మాలమానాడుగా మార్చిండు, ఒక 4-5 రాష్ట్రాల్లో ఉంటుంది. అది నా సామాజిక నేపథ్యాన్ని, దాన్ని సమాజంతో మరింత మెరుగైన సమాజం కోసం వాళ్ళను తయారు చేసే కృషి అది నాది. కానీ రాజకీయాల్లో నువ్వెక్కడ అంటే ఇగో ఇక్కడ, అక్కడే ఉంటారా మీరు? ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలనే దాని దగ్గర నాకు లక్ష్యం ఉంది. రాష్ట్రంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం, ఎస్ నేను అనుకుంటున్నది ఒక సామాన్య రాజకీయ నాయకుడు తుంగతుర్తి గెలవాల్సిందే ఈసారి, గెలిచి. ఎందుకంటే 2 సార్లు ఓడిపోయి వాళ్ళకి చాలా తప్పు చేసిన, 2వసారి ఓడిపోలేదు, అయినా కూడా వాళ్ళకి న్యాయం చేయలేకపోయినా. నేను కాకపోతే సామ్యుల్ గారు అయితే గెలిచిండు, ఇప్పుడు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేయాలి? నాకేముంటుంది, నేనే గెలిస్తే బాగుండనే స్వార్థం ఎవరికైనా ఉంటుంది, లేదు. సో వాట్ నెక్స్ట్? రేపటి రోజున పార్టీ నా కెరీర్ని తీసుకోవడం ఒక లక్ష్యం అయితే, దయాకర్ పార్టీ అవసరాలకు ఎక్కువనా పదవులకు ఎక్కువనా అనేది వాళ్ళు ఆలోచించిన తర్వాత నా నిర్ణయం ఒకటి ఉంది. అట్లా ఆలోచించారు. ఎమ్మెల్యే అన్నారు, పోయింది. వాట్ నెక్స్ట్ అంటే ఎమ్మెల్సీ అన్నారు, అది పోయింది. వాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు రాజ్యసభ వచ్చింది, అది పోయింది. రాజ్యసభ కాదు, వాట్ నెక్స్ట్ అంటే ఎంపీ ఉంది. ఎంపీ మన ఎంపీగా దయాకర్ అన్న ఉంటాడా, ఊడిపోతాడా? అది నాకు ఉంటాడా, ఊడిపోతాడా? అది నువ్వు తెలుసుకొని తర్వాత ఇదే మాట మిమ్మల్ని అంట, ఏమని ఇదే మాట మిమ్మల్ని అంట, తప్పు అనుకోవద్దు. ఉంటే ఉండరా కాంగ్రెస్ పార్టీలో మీరు ఉంటే ఉంటారా, దెంగేస్తారా? డెఫినెట్ గా ఐఎమ్ విత్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకన్నా కాంగ్రెస్ పార్టీ అంత పిచ్చి, అంత గుడ్డ చెప్పుకుంటున్నావు? నేను పార్టీలు అరే ఇవి బంద్ చేస్తే నాకు బూతులు వస్తాయి. నేను తల్లి ప్రేమ ఎంత గొప్పదంటే ఉంటది, కానీ ఇంత పెద్ద ప్రేమ ఉండొద్దు అన్న. ఒకటి దయాకర్ ఇంత పెద్దగా అన్నావు కదా వర్డ్స్ కూడా, ఎందుకు దయాకర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇంత ప్రేమ అంటే ఇంకా విను, ఒక్కటే నిమిషం విను. ఏదైనా చేస్తే ప్రేమ ఉండాలన్నా. దేశం కొరకు కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ఇంత పెద్ద లంబా చూడ నీకు భాషనివ్వ. నాకు రాజ్యాంగం లక్ష్యం. ఈ దేశంలో 100 కోట్ల జీవితాలకు వెలుగునిచ్చింది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని ప్రొటెక్ట్ చేసే దమ్ము, ధైర్యం ఒక కాంగ్రెస్ పార్టీకే ఉంది. దానికి ఇప్పుడు నేను బతికున్న రోజుల్లో, నేను పుట్టని కాలంలో అంబేద్కర్ ఉండే, నెహ్రూ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, రాజీవ్ గాంధీ ఉండే. నేను బతుకున్న కాలం రాజీవ్ గాంధీ ఉండే. కానీ ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ ధైర్యమైన నాయకుడు ఎవరు అంటే రాహుల్ గాంధీ. ఇక్కడ రేవంత్ రెడ్డి అంటారేమో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టగల దమ్ము, ధైర్యం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారిని సమర్థించాను. నేను నష్టపోయినా
రేపు రాహుల్ గాంధీ నా లక్ష్యం, ఈ దేశంలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయితే మనం అనుకుంటున్న యువత, మనం అనుకుంటున్న సమాజం సమానత్వం కోసం పోరాడగల ఒక బుద్ధుడు నాకు అంబేద్కర్ నాకు రాహుల్ గాంధీ కనపడతాడు. దానికోసం నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటా. దయాకర్ నన్ ఆఫ్ ది బిజినెస్ యార్. దయాకర్ ఆఫ్టర్ ఆల్ ఫెలో. ఎవరు ఒక సామాన్య దళిత కుటుంబం నుంచి ఎదిగొచ్చి ఈ రోజు ఇంత ప్రాచుర్యంలోకి రావచ్చు కాక దయాకర్ వాట్ దయాకర్ నాకంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసిన వాళ్ళు గాంధీ భవన్లు ఉంటారు చూడుకోండి. ఎంత మంది జిల్లాల్లో ఉంటారు చూడుకోండి. వాళ్ళ లాంటి వాళ్ళ కోసం కొట్లాడితే దయాకర్ రియల్ హీరో. దయాకర్ కోసం మాత్రమే కొట్లాడతాడు కదా, వాడు నాయకుడు ఎట్లయితాడండి? వాని కోసం వాడు కొట్లాడుతాడు నాయకుడు కాదు. వాడు 10 మంది నాయకులను తయారు చేసేటోడు నాయకుడు. చూడండి, ఇవాళ మీరు చూడండి, రాహుల్ గాంధీ యొక్క న్యాయయాత్ర జోడో యాత్ర లాగా మరింత బలంగా సాగకపోయినా, అది పాదయాత్ర కాబట్టి కాళ్ళు ఉన్నాయి కాబట్టి పేదోనంతా నడిచిండు. ఇప్పుడు అది న్యాయయాత్ర కార్లతోనో ఇతరాత్ర అవుతున్నా కూడా దేశంలో చర్చకు రాహుల్ గాంధీ ఒక పెద్ద వేదిక అయింది. ఎందుకు రాహుల్ గాంధీకి ఇంత రిస్క్? అసలు ఇస్ దట్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్? అంటే నేను నా ఇంటెన్షన్ చెప్తున్నాను. దయాకర్ ఎక్కడ కనెక్ట్ అవుతాడు? నా మూవీ కూడా రేపు మీరు చూస్తారు. నా మూవీ లక్ష్యం కూడా అదే ఉంటుంది. నా రాజకీయ లక్ష్యం, నా సామాజిక లక్ష్యం. ఎందుకు దయాకర్ మాలమానాడు పెడతాడు? ఒక ఎంకమ్, ఎంసీఏ, ఎల్ఎల్బీలు, పిహెచ్డీలు చేసుకుంటా ఎవడన్నా కుల సంఘం పెడతాడా? పిచ్చోడు అనుకున్నాను నన్ను. ఎందుకంటే కుల సమానత్వం, కుల ప్రజాస్వామ్యం, కుల సాంగత్యం, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు, పూలే గారు చెప్పిపోయిండ్రు. అనుసరించేటోడు లేడు. చదువుకున్నోని నువ్వు నీకేం కావాలి? ఫక్త్ నేను ఎమ్మెల్యే కావాలి, వెళ్ళిపోవాలి, ఒక 100 కోట్లు చంపాలి, 1000 కోట్లు చంపాలి. ఏడబెట్టుకుంటావు రవై? 70 సంవత్సరాలు నీ జీవితానికి నా పక్కన ఉంటున్నాడు కూడా 1000 కోట్లు 2000 కోట్లు కదా. బట్ నేను కోట్ల రూపాయలను కాదని జీవితానికి వచ్చిన నా చరిత్ర ఎవరికి తెలియదు. చాలా మందికి కోట్లతో సంతోషపడుతాడు అద్దంకి దయాకర్ కాదు. చరిత్రలో నా చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎరక. కోట్లను కాలి గోటితో పక్కన పెట్టి రాగలడు దయాకర్. ఎందుకంటే నా లైఫ్ నేను డిజైన్ చేసుకున్నా. ఎవరో డిజైన్ చేస్తే, ఎవరో నాకు చెప్తే కాదు. నా జస్ట్ 20 years బ్యాక్ లైఫ్ తెలిసిన వాళ్ళకు ఎందుకు దయాకర్ ఎంత పిచ్చి పని చేస్తాడు? నాకు ఏది లేదు, నేను ఎంత రిచ్చో మీకు తెలియదు. కానీ ఈ దాన్ని ఇప్పుడు మా ఆవిడతో కలిసి మేము చేసే ఏది సోషల్ లైఫ్ని కానీ మా ప్రైవేట్ లైఫ్ని ఎంజాయ్ చేస్తా. నేను చేస్తున్న రాజకీయాలను నాలాగా నేను చేస్తా, నేను ఎంజాయ్ చేస్తా. ఇప్పుడున్న పరిస్థితులు కూడా నేను ఎంజాయ్ ఎంత చేస్తున్నానో మా ఆవిడని తెలుస్తా, నీకు తెలిసిన తర్వాత నువ్వు అడుగు, బాబీని అడుగు, తెలుసు. వై? బికాస్ పొలిటికల్ లైఫ్ అంటే కమర్షియల్, పొలిటికల్ లైఫ్ అంటే సంపాదన, పొలిటికల్ లైఫ్ అంటే మొత్తం వాడు ఒక రిచెస్ట్ గై కావాలి. అరే నా కళ్ళ ముందు చూసిన వాళ్ళని ఎంతో మందిని చెప్పగలను పేర్లు. వాళ్ళ త్యాగానికి ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే వావిలాల గోపాలకృష్ణ గారు ఉన్నారు. చారిటీ వైపు చూస్తే మనకు అమ్మ మదర్ తెరీసా కనబడుతుంది. అటువైపు చూస్తే నాకు ఎవరు మన అబ్రహాం లింకన్ కనబడతాడు, మార్టిన్ లూథర్ కింగ్. ఎందుకు మనల్ని నడిపించిన అంబేద్కర్ కంటే ఎక్కువ స్ఫూర్తి ఉందా? మనకు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ లైఫ్ చూడండి. 1000 ఎకరాల భూమిని దేశం కొరకు అమ్మిన త్యాగ చరిత్ర. నేను అదే అన్న మీటింగ్లో కూడా, అది పెద్ద పదమైంది. వాళ్ళ ప్రాణత్యాగాల కింద నా త్యాగం ఎంత అన్న. ఇదొక ఇప్పుడు పెద్ద వర్షన్. కానీ త్యాగం ఒకసారి చేసి చూడండి, తెలుస్తుంది దాని విలువ. ఒక పూట నువ్వు తినేది పేదోడికి పెట్టి చూస్తే తెలుస్తుంది నీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్. మనం ఎంత బిర్యానీ తిన్నాము, మనం ఎంత తాగినాము, మనకెంత రేపటి కోసం ఉందనేది కాదు. ఇలా నేనంటున్నా, ఆ అదృష్టం నాకు వచ్చింది. ఇది ఏ రాజకీయ నాయకునికి రాదు జీవితంలో. వాడు మినిస్టర్ అయిపోయిండ్రని, వాడు ఇట్లా అయిపోయినట్టు, వాడు ఎమ్మెల్యే అయిపోయాడు. కానీ వాడు అంబేద్కర్ కావాలి, వాడు పూలే కావాలి. వాళ్ళ జీవితాలు నేను మొన్న అంటే చాలా లోతుగా నేను చూడలేదు, కానీ 4 పిల్లలు చనిపోతే కూడా మళ్ళీ ఆయన చదువు కోసం, దేశం కోసం ఆలోచిస్తాడు. తన కళ్ళ ముందు తన పిల్లలు చనిపోతుంటే కనీసం రక్షించుకోలేని స్థితిలో పూలేదేంది, తన భార్యను పట్టుకొని దేశాటన చేసుకుంటూ ప్రజా చైతన్యం చేసిండు. అంటే అంబేద్కర్ పూలే అని చెప్పట్లేదు నేను. గాంధీది ఏంది? గాంధీ గంత స్వాతంత్ర పోరాటం చేసి పిఎం కాలేదు. ఇది నేను ఏదో డైవర్ట్ అయిపోతున్నాను. ఇవన్నీ పెట్టుకొని ఆడికి పోతే అశోకుడు లాగా అయిపోతానేమో, ఆ బుద్ధుడు లాగా అవుతానేమో. సరే అదే సబ్జెక్ట్ ప్లీజ్ అన్న. ఇది ఎక్స్క్లూజివ్ అబౌట్ అద్దంకి దయాకర్ అన్న. దయాకర్ అన్న కాంగ్రెస్ పార్టీ అంటే మెయిన్ గా మాదిగల పార్టీ. మాలోళ్ళు మాదిగోళ్ళని బాగా హక్కును చేర్చుకునేది. ఒక సెక్యులర్ కానీ ఎక్కువ శాతము
మాల కమ్యూనిటీ కానీ మాది కమ్యూనిటీ కానీ కాంగ్రెస్ పార్టీ బాగా ఓన్ చేసుకుంటుంది ఇప్పటికీ. బట్ ఎందుకన్నా అద్దంకి దయాకర్ గారు మాల కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి ఎందుకు, ఇప్పుడు నేను కులపరంగా మాట్లాడుతున్నాను, సరే ఈక్వేషన్స్ ఉంటాయి, ఏదైనా కూడా రాజకీయం అంటే ఈక్వేషన్ నడుస్తుంటుంది. మాలలో ఒక టిప్పు కొడితే ఒక మంచి మాస్ లీడరు అంటే ఫ్యూ లీడర్సే ఉంటారు. బట్టి గారు, మన వివేక్ సార్ అంటే మన పార్టీ మారిన తర్వాత వివేక్ సార్ సబ్జెక్ట్ పక్కనే బట్టి గారి తర్వాత మీరే ఉన్నారు. అదే రెడ్డి కమ్యూనిటీకి వచ్చేసరికి ఆ రెడ్డి ఈ రెడ్డి, మీ జిల్లాలో 6 రెడ్డిలు ఉన్నారు, 6 రెడ్డిలు ఉన్నారు. కానీ ఎందుకు అన్యాయం జరుగుతుందంటే ఇది సగటు మాల కమ్యూనిటీకి సంబంధించిన మాలోల ఆవేదన. ఇప్పుడు వాళ్ళ కూడా మీకు చెప్పాలి కదన్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి చెప్పేసి ఇట్లా మాట ఇది రాబోయే అని, ఇది పార్టీకి చెప్పారు, కానీ కమ్యూనిటీ కూడా ఉంటుంది కదన్నా. కమ్యూనిటీ ఇప్పుడు బేసికల్గా మాలమానాడు అధ్యక్షునిగా కూడా ఉన్నప్పుడు రేపు ఆంధ్రలో 25వ తారీఖు మీటింగ్ ఉంటుంది, ఆడపోయినప్పుడు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు జనరేషన్ ఫస్ట్ అనేది ఇప్పుడు గెయిన్ అవుతున్నారు, జనరేషన్ నెక్స్ట్ అనేది మాది. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక డిప్యూటీ సీఎంను ఇచ్చింది, స్పీకర్ కూడా మాలనే. సో ప్రసాద్ అన్న, ఓకే అన్న, ప్రసాద్ ఒక్క నిమిషం ప్రసాద్ పూర్తి చేసుకోవాలి. సారీ ప్రసాద్ అన్న అనే వ్యక్తి ఇట్లా మీడియాలకి ఇట్లా కనబడాడు కాబట్టి మా బుద్ధి మాకైంది. కానీ ఈవెన్ ఎస్ ప్రసాద్ అన్న కూడా ఈజ్ ఎ ట్రూ హార్డ్ వర్కర్. అంటే భార్య చనిపోయిన తర్వాత కూడా ప్రజాక్షేత్రంలో ఏ రోజు తప్పకుండా ఉన్న ఒక గ్రేట్ లీడర్ ప్రసాద్ అన్న. వాళ్ళ క్రెడెన్షియల్స్ కి వచ్చిన గుర్తింపు అది అన్న. మన ఎవరు బట్టి అన్న యాత్ర చేసిండు, చేసిన తర్వాత మల్లు రవి గారు సుదీర్ఘకాలంగా ఉన్నారు. వివేక్ గారు వచ్చిన తర్వాత మాకు నార్త్ తెలంగాణలో కొంత బలం పెరిగింది వినోద్ గారు ఉన్నప్పుడు కూడా. నేనేమంటున్నా అంటే లీడర్స్ మాల ఎక్కువైంది కాబట్టి అవకాశం రాలేదనే దాన్ని కూడా నేను ఒప్పుకోను. దయాకర్కి ఇవ్వాలనే ఆలోచన ఉంది, ఇస్తారు ఒక లెక్క. కానీ వాళ్ళు కమిటెడ్గా పనిచేసారు మాలైన మాదిగలైన. అందుకోసం ఇంకా మాదిగా లీడర్స్ ఇంకా ఎదిగి ఉన్న నాయకులు ఉంటే ఇంకా ఎక్కువ అవకాశాలు వస్తుండే. ఎందుకంటే పార్టీ ఎప్పుడు కూడా ఆ తరహాలు ఆలోచిస్తారు. 65 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, దాంట్లో ఎంతమంది మాలోలు గెలిచారు, ఎంతమంది 9 దానికి గెలిచి ఉండొచ్చు, 8-9 గెలిచి ఉండొచ్చు. అంటే మాలలు అనేటోళ్ళు కాంగ్రెస్ జెండా మోస్తూనే ఉండాలన్నా, జైజైలు కొడుతూనే ఉండాలి. అవకాశాలు మాలకి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఇది చెప్తున్నా కదా, దయాకర్కి రాకపోతేనే మాల కాదు, సమ్ ఎక్స్ బీసీకి రాకపోతేనే బీసీ కాదు, సమ్ ఎక్స్ ఎందుకు రాలేదంటే కాబట్టి మాలలో మీరు కొంచెం మాస్ లీడర్ కాబట్టి రేపు మనదే బ్రదర్. ఎందుకు మీ జీవితంలో ఎప్పుడు నేను క్షమాపణ కోరని సారీ చెప్పని రేవంత్ రెడ్డి గారు ఒకవేళ జీవితంలో చెప్పుంటే రీగ్రెట్ గా ఫీల్ అయ్యేది మాత్రం అద్దంకి దయాకర్ అన్నారు. నిజంగా ఒక సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఒక సభ కాదు, ఒక లక్షలాది మంది చూస్తుండగా అదొకటి, ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు కూడా తను చెప్పడం అనేది, ఒక సీఎం స్థాయి వ్యక్తి మిమ్మల్ని సారీ చెప్తున్నారు అంటే ఇప్పుడు డౌన్ టు ఎర్త్ రేవంత్ అన్న ఎందుకు నచ్చుతారంటే హీఈస్ ఆల్సో రెడ్డి కదా. చాలా మంది ఏమంటారు దాకర్ రెడ్డిలో వ్యతిరేకత, దాకర్ అరే నేను ఉన్నదే రెడ్డితో. నా చిన్నప్పుడు ఇప్పుడు నీకు చెప్పాలంటే నా పొలం పక్కన పొలం కూడా రెడ్డిదే, మా రుక్మారెడ్డి ఉంటుండే, మా అప్పుడు క్లాస్మేట్ ఉండే. నాకు వ్యవసాయం రాకపోతే కూడా మనోడు చేసిపోయేట, అంత క్లోజ్గా ఉండేటోళ్ళం మేము. నేను నా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ ప్రతి లెవెల్లో రెడ్డి నాతో ఉన్నాడు. ఇంతెందుకు కోదన్ రామ్ గారు ఎవరు, ఆయనకు నేను దత్తపుత్రుడు అనేటోళ్ళు ఒక్కొక్క దశలో అక్కడ టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు. అట్ ద సేమ్ టైం వచ్చిన తర్వాత నేను ఎవరితో ఉన్నా, ఉత్తమ్ గారు మా స్థానికుడే, ఉత్తమ్ గారితో నేను ఉండగలిగిన, రేవంత్ రెడ్డి గారితోనైతే నాకు ఆత్మీయుడనే చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పిన. ఆయన జీవితంలో ఎవరికి సారీ చెప్పలే, నాకు నా కోసం, నాకు కాదు, నా కోసం వెంకటరెడ్డి గారి ఇష్యూలో తను సారీ చెప్పిండు. ఆ తరహా హ్యుమానిటీని మాత్రమే దయాకర్ ప్రేమిస్తాడు. ఈ కమర్షియల్ ఉంటుంది కదా, వాడుకుందాం పోదాం, వాడు ఎవడైనా సరే, మళ్ళా చెప్తున్నా ఆ పదాలు వస్తాయి అప్పుడు కోన్ కిస్కగాడి. నా దృష్టిలో సమాజం కోసం నువ్వు కష్టపడు, నీ కాళ్ళు మొక్కుతావు. నీ కోసం నువ్వు కష్టపడితే ఇక నీ ఇంట్లో మొక్కుతారు, మొక్కించుకో. నువ్వు ఎవరైనా సరే, హూమ్సో ఎవర్. ఎందుకు ఈ మాట నాకు వస్తుందంటే అదొక తరహా మనకు మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే ఈ తరహా ఆలోచనలు, ఈ తరహా చిన్నప్పటి నుంచి నాకు ఇదే. అఫ్ కోర్స్ డాడ్ ఎఫెక్ట్ అనుకుంటా, డిఎన్ఏ ఎఫెక్ట్ అనుకుంటా, అంటే ప్రిసీడింగ్స్ అట్లా ఉంటాయి. కానీ నాకు ఎందుకు వాళ్ళే నచ్చుతారు. ఇప్పుడు ఎంత అందంగా నువ్వు ఉండు, నువ్వు నాకు నచ్చవు, నీలో సేవా గుణం నచ్చుతుంది నాకు, నువ్వు ప్రజల కోసం పరితపించే ఆలోచన నీ పట్ల గౌరవాన్ని పెంచుతుంది తప్పితే పలానా ఆయనకు గింతుంది, పలానా గంతుంది అనేది చేయదు. ఇదే ఇప్పుడు నేనేమంటున్నా, అధికారం,
అదేమి అందంది కాదు అద్దంకి. భవిష్యత్తులో డెఫినెట్గా అద్దంకి దయాకర్ అధికారంలో ఉంటాడు. దయాకర్ బతికుండేంత వరకు ప్రజలతో ఉంటాడు. ఫస్ట్ ప్రజల కోసం ఉండే దగ్గర అధికారం వస్తే మరింత ఎక్కువ సేవ. కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల్ని ఇంప్రెస్ చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ కోసము తిట్టిన వ్యక్తుల్ని వాళ్ళేమో పార్టీలు ఉంటారు. ఆ పొద్దు కాంగ్రెస్ పార్టీ కోసము అద్దంకి దయాకర్ తిట్టిన వ్యక్తులేమో బయట ఉన్న వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడే చూసుకుంటే వాళ్ళు లోపల ఉన్నారు, మీరు బయట ఉన్నారు. అధికారంలో ఉన్నా ఐఎమ్ నాట్ ఇన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ప్రజలది, పార్టీ అనేది నేను పార్టీలో ఐఎమ్ ద జనరల్ సెక్రటరీ. ఎట్లా అనిపిస్తుందా మాకు? నేను రేపు వాళ్ళతో ఎంత మంచిగా ఉంటారో నువ్వే చూస్తావు. మా మధ్య స్పర్ధనే లేదు. ఇదంతా క్రియేచర్ ఏంటంటే రాకపోవడానికి కారణాలు అనేకం. అది చెప్పాల్సిన ప్రధాన పాత్ర పోషించేది వెంకన్న కాదంట. కాదు నేను కాదు ఆయన భుజం మీద పెట్టి తుపాకీ పేల్చేటోళ్ళు ఎవరు కూడా నాకు తెలిసిన. దాన్ని ఎందుకు చెప్పానంటే ఇది రాజకీయం. చెప్పండి అట్లీస్ట్. చెప్పలేను కదా. కాదు అది చెప్పకూడదు కూడా. అది పార్టీ చేసినట్టు కాదు. కాదు అగపడని అదృష్ట శక్తి ఉంటుంది. వాళ్ళని అడ్డుకోమని నేనేమంటాను. నేను ఒక పదవంటికి మధ్య బాగా వర్కౌట్ అయింది నాకు. మనం పార్క్లో నడిచినప్పుడు విద్వేషాల బజార్లో ప్రేమ కొట్టు పెట్టున్నా అందరినీ ప్రేమిస్తా. మా రాహుల్ గాంధీ టైప్ నేను తయారైపోయినా. రాహుల్ గాంధీ ఎప్పుడైనా ఏ పదవి కొరకు ఆశిస్తాడా? ఒకవేళ మోడల్గా మా లీడర్ నేను కంపేర్ చేసుకుంటే ఎంపీ తీసేయిపోయి అమ్మకాడ ఉన్నాడు. ఏ అమ్మ కన్నదో ఆ అమ్మ ఇంట్లోకి పోయి అమ్మ నా ఇల్లు కొట్టేసారు అని చెప్పాను. అది దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది నేచర్. నువ్వు నేచురల్గా జీవించడం అనేది నేర్చుకోండి. మీకు అసలు పదవులు అనేవి వస్తాయిపోతే నేను 100 మంది ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్నప్పుడు చూసినా పోయినప్పుడు చూసినా, మంత్రులు ఉన్నప్పుడు చూసినా పోయినప్పుడు చూసినా, ముఖ్యమంత్రులనే చూసినాం. పదవితో వచ్చే అలంకారం పదవితోనే పోతుంది. నీ వ్యక్తిత్వంతో వచ్చే అలంకారం ఎప్పుడు నిరంతరం నీతోనే ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, చీఫ్ మినిస్టర్ ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏది చెప్తే అది ఆయన ఆర్డర్ ఇస్తే అది అయిపోవాలి అంతే. అట్లాంటి రేవంత్ అన్నకి అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్ రావు గారికి ఏం చేయలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి అంటే? చెయ్యలేక కాదు, సందర్భం కోసం వెయిట్ చేస్తారు అంతే. రేపు రానున్న రోజుల్లో పిసిసి అధ్యక్షుడు మిమ్మల్ని చూడొచ్చా? ఏమైనా చేయగలరు కదా పార్టీ, వారు సహకరిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏ ఫెసిలిటేటర్, పిసిసి అధ్యక్షుడిగానైనా తర్వాత ముఖ్యమంత్రిగానైనా అధిష్టానంతో మాట్లాడిన తర్వాత తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. వారు డిక్టేటర్ మాదిరిగా వారు డిసైడ్ చేస్తారు, అధిష్టానం ప్రకటిస్తుంది అనేది ఉండదు. ప్రతి అంశంలో ప్రతికూల అనుకూల అంశాలతో పాటు సామాజిక పొందికి ఇవన్నీ కూడా చూస్తారు. నా సందర్భం కొరకు నేను వెయిట్ చేస్తాను. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే సమాధానం చెప్పలేను బ్రదర్. ఈ ఫోన్లకు కలిసిన ప్రతి దగ్గర ఇది ఒకటి వస్తున్నది. అరే దయాకర్ త్యాగి గారు, త్యాగి కాదు, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఆల్టర్నేటివ్. ఇంకో రోజుల్లో ఇంకా 5 సంవత్సరాల్లో దయాకర్కి ఎలాంటి పదవులు రావు ఏమి రావు, స్టిల్ ఇంకా ఉంటారా పార్టీలో? ఇప్పుడు దయాకర్ నేను అడిగింది అన్న 2024 ఏప్రిల్ మే తర్వాత నా కెరీర్ను చూసుకొని నేను తటాగుటా చదువుకోవాలి. మా రేవంత్ అన్నకి పోయి రాహుల్ గాంధీ ఏం చేస్తే అది చేయాలి. ఇప్పుడు ఎందుకంటే ఈడ రానప్పుడు ఈడ ఏ పరిస్థితులు ఉన్నాయని చూసుకున్న తర్వాత నన్ను ఇక్కడ అకామిడేట్ చేస్తారనే అంచనా అయితే నాకు ఉన్నది. రాలేకపోతే రాహుల్ గాంధీ ఏ నిర్ణయాలు తీసుకుంటారో, మల్లికార్జున ఖర్గే గారు ఏం చేస్తారో ఇక్కడ అక్కడ, ఇటు రాష్ట్ర పార్టీ ఇచ్చే కార్యక్రమాలు రాష్ట్ర పార్టీకి చేస్తా, అక్కడ కేంద్ర పార్టీ ఇచ్చే కార్యక్రమాలు కేంద్ర పార్టీకి చేస్తా. జస్ట్ లైక్ మీకు చెప్పాలంటే కంపారిజన్, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మిత్రులు ఉంటారు, వాళ్ళు ఏమి పార్టీ పదవులు ఆశించరు, పార్టీ కొరకు పనిచేస్తారు. అఫ్ కోర్స్ ఇంతకంటే మంచి ఏంది పూరి గుడిస ప్రకృతిలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడతాను. నేను కాంక్రీట్ డింగిలో ఉన్నా కాబట్టి ఉండాలి. ఇప్పుడు నీలాంటి వాడు వస్తారు, అన్న ఏందన్నా నువ్వు మెయింటైన్ చేస్తావు. నా కార్ ఇన్నోవా ఫార్చునర్ కొన్నాడంట. కొన్ని రేపు ఫార్చునర్ కాదు, రేపు హెలికాప్టర్లో తిరగాలి సామేలన్న. అది కోరుకుంటా నేను. ఎందుకంటే కింది వర్గాల నుంచి ఎంత సఫకేట్ అయిందో నాకు తెలుసు ఫ్రమ్ ది బిగినింగ్. సామేలన్న అన్నారు పెద్ద మనిషి నాతోటి, కష్టపడిందేమో టిఆర్ఎస్ పార్టీలా, సుఖం అనుభవిస్తుందేమో. చూసినావా ఎంత మంచి పార్టీ. నువ్వు ఎక్కడ కష్టపడ్డోనికి ఇక్కడ సుఖం ఇస్తుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ.
ఐఎమ్ ఆల్సో 10 years old రోహిత్, 10 years old కాంగ్రెస్ మ్యాన్. నాకేం తక్కువ చేసింది? నేను ఎప్పుడు చెప్తుంటే ఐఎమ్ ద ప్రిన్స్ ఇన్ ద పార్టీ. నువ్వు ఎక్కడికి పో, ఆంధ్రప్రదేశ్కి పో, తెలంగాణకు పో, తెలుగు తెలిసిన ప్రతి వాళ్ళు యు ఆర్ ద గై కాంగ్రెస్ అంటే నూరా నాయన అన్న అంటారు. అంటే ఏంటి, ఒక పార్టీ కొరకు ఇంత లాయల్గా పనిచేస్తారు. ఇప్పుడు నువ్వు పరేషాన్ అయిన తోటి ఏందన్నా ఈ పిచ్చి కాంగ్రెస్? నేను కాంగ్రెస్ పిచ్చోడిని కాదు, ప్రజాస్వామ్య పిచ్చోడిని. ప్రజాస్వామ్యం ఇప్పుడు మన బతుకులు చరిత్రలు ఎట్లుండే, మూతికి ముంత కట్టుకొని ముడ్డికి అదేంది చాప దుట్టుకొని పోవాల్సిన స్థితి నుంచి అద్దంకి దాకరి ఏమీ లేదు. అద్దంకి దాకరి చార్టెడ్ ఫ్లైట్లో పోతాడు, విమానాలలో తిరుగుతాడు, 5 star 7 star హోటల్లో ఉంటాడు, పూరి గుడిసెలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు. ఎంత చేంజ్ వచ్చింది, దేనివల్ల వచ్చింది ఈ చేంజ్? ఉద్యోగాలు చేసేటోళ్ళు, నా భార్య ఉద్యోగం చేస్తుంది, రాజ్యాంగం వచ్చింది కాబట్టి. కానీ నేను పే బ్యాక్ టు ది సొసైటీ ఏమిస్తున్నా? అమ్మ దగ్గర నాకు 1000 కోట్లు ఉన్నాయి, మెర్సిడెస్ బెంజ్ ఉంది, అమ్మ చాపర్లో ఇదా కోరుకునేది? ఇట్లాంటి ఇప్పుడు సామేలన్న ఫార్చునర్ కాదు, హెలికాప్టర్లో తిరిగే రోజులు రావాలని కోరుకుంటా. అంటే కింది వర్గాలకు కూడా సమానత్వం వైపు రావాలి. నేను ప్రతిదీ కూడా ఎందుకు మీడియాలో షేర్ చేస్తుంటా తెలుసా? ఓహో, దళితులు కూడా పిహెచ్డీలు చేసిండ్రు, దళితులు కూడా మాలా కూడా రాజకీయంగా రాజనీతిలో ఒక మంచి సంప్రదాయాలను తీస్తుండ్రు, దళితులు కూడా ఒక సినిమా తీసిండు, దళితులు కూడా ప్రతి రంగంలో నా లైఫ్లో ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంటే. బట్ నా కుటుంబ నేపథ్యాన్ని చూస్తే మా డాడీ 4వ తరగతి పెద్ద బాల శిక్ష చేసిండు, ఆయన అప్పటికే పెద్ద ఫోర్స్ కొడుతుండే నాతో, నేను 4th అని. కానీ నేను 4 degrees చేసిన ఓన్లీ బికాస్ ఆఫ్ మై డాడ్, మీన్స్ డాడ్ మమ్. ఎందుకు? వాళ్ళు అప్డేట్ చేయాలనుకున్నారు, నా కొడుకును మరింత పెంచాలనుకుంటున్నారు. నేనేం చేయాలి? ఈ కింది పీడిత వర్గాల్లో ఒక చైతన్యం తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేయాలి. నా రాజకీయాలతో చేస్తున్నది అదే. ఎందుకు 100 మంది మాట్లాడుకుంటారు, ఎందుకు డెమోక్రాట్స్ మాట్లాడుకుంటారు అద్దంకి దయాకర్ గురించి? అంటే దయాకర్ ప్రజల కోసం ఆలోచిస్తాడు కాబట్టి. దయాకర్ కొరకు ఆలోచిస్తే ఎవ్వరు మాట్లాడరు దయాకర్ గురించి. దయాకర్ లాగా అందరు కావాలని యువతకు నేను ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఈ త్యాగాల యొక్క పరంపర గందికే జరుగుతుంది. పదవి లేకుంటే ఏమీ కాదు, పదవితో పాటు నీకు గౌరవం పెరగాలంటే నీ వ్యక్తిత్వం కావాలి. ఇది నేను కోరుకున్నది. నాతో సందేశం ఇచ్చేది. రేపు వచ్చిన రోజు మా రోహిత్ వస్తాడు, నువ్వు ఎంత సాక్రిఫైస్ చేసినావా, నాకు ఇది వచ్చేసిందన్నా అని చెప్పి మళ్ళీ కుల్లం నా మీద వేస్తావు, డిస్ట్రిక్ట్ వేస్తావు. బట్ నేనంటున్నా, ప్రజల కోసం జీవించడంలో ఉండే సంతోషాన్ని కనుక నువ్వు గమనిస్తే ఎప్పటికి కూడా ఇది పెద్ద సమస్య కాదు అనుకుంటాం. నేను కాంగ్రెస్ పార్టీకి జస్ట్ కైండ్ రిక్వెస్ట్, అద్దంకి దయాకర్ అన్న వ్యక్తి ఒకడు కాదు. నేను శక్తి అని మాట్లాడాను. దయాకర్ అన్న వ్యక్తి ఒకడు కాదు, ఆయన వెనకాల ఒక పెద్ద మహాసముద్రం ఉంది. ఆయన విలువలేదు. నేను జీవితంలో ఓన్ ఇంటర్వ్యూ కావాలి, ఇంటర్వ్యూ అడగానన్నా. నేను నా సిద్ధాంతాలు పక్కన పెట్టుకుని మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చి సిగ్గు లేకుండా నేనేం చేస్తా అన్నా. సిగ్గు లేకుండా కాదు, ఈ నాలాంటి వాళ్ళ యొక్క ఇట్లాంటి అంశాలను నువ్వు ప్రజలకు అందించడం ద్వారా ఇట్లా ఉండండి. దయాకరన్ వెనుకలు మందితో చెప్తా, అదే దయాకరన్ వెనుకల నేనున్నాను. బట్ ఒకటి, కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఇది జస్ట్ ఒక ఆలోచన. ఎందుకంటే నేను ఒక సామాన్యుడు, నేను ఒక ఓటర్ని కాబట్టి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఇంటర్వ్యూ చేసిన కాబట్టి, దాంట్లో సగం మంది ఎమ్మెల్యేలు అయినారు కాబట్టి, నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఆయనకు అప్పీల్ అనుకుంటున్నాను. పెద్ద వ్యక్తులు చూస్తే ఇది ఒకటి యాక్సెప్ట్ చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. బట్ దయాకరన్ అనే వ్యక్తి ఒక పిడికిలి, ఈ పిడికిలో వెనకాల బలం అని ఉంటుంది చూసినావా, ఆ బలం అనేది ఒక సామాజిక వర్గానికి చెందిన బలం. మా దయాకర్ అన్న అంటున్నాను నేను. దయాకర్ అన్నని పార్టీల కోసము పదవుల కోసం ఆశించే వ్యక్తి కాదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కానీ అవమానించే మాత్రం పంపించే ప్రయత్నాలు మీరు చేయకండి. ఒక పులిని మీరు పిల్లిలా చేయాలనుకుంటున్నారు, బట్ పులి ఆల్వేస్ ఇట్స్ అ పులి. ఎందుకంటే పులి ఒకలానే ఉంటుంది అన్న, కానీ దేని బుద్ధులు దానికి ఉంటుంది. నా దృష్టిలో ఇది మేము పోడుతా అనుకున్నట్టున్నారు. నా దృష్టిలో అద్దంకి దయాకర్ అయినా పిల్లిని చేయాలనుకుంటే వాళ్ళ పిల్లి అయిపోతారని నేను అనుకుంటాను. బట్ ఆల్వేస్ కష్టపడటం ఎప్పుడు ముందుకు తీసుకురాలి, గుంజాలి. ఎందుకంటే వెంకట్ని ఎమ్మెల్సీ చేసిరు, అనిల్ యాదవ్ గారిని రాజ్యసభ చేసిరు, మైనంపల్లి రోహిత్ని ఎమ్మెల్యే చేసిరు. సో యువతరానికి రేవంత్ అన్న ఒక మంచి భవిష్యత్, కొత్త తరమైన కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు. తెలుసో తెలియకో అన్న తరపున నేను అన్న మాట మీకు నొప్పిస్తే నేను క్షమాపిస్తున్నాను. ఎందుకంటే అన్న చెప్పాల్సిందో లేదు, చెప్పే పెద్ద వ్యక్తి కాదు. నేను చెప్తున్నాను, సారీ ఫర్ వాట్ ఎవర్ డన్. ఎందుకు చెప్తున్నాను అంటే, అన్న ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ద సెట్ ఆఫ్ పీపుల్. ఆయన గట్టిగా ఉంటే వెనకడు కూడా గట్టిగా ఉంటాడు. పార్టీలో కొత్త తరం వస్తుంటే ఇప్పుడు చూడన్నా, ఒకప్పుడు పాతలో తెలిపారు, ఇప్పుడు కొత్త నిలబడతారు. ఇప్పుడు మీరు కనబడుతున్నారు, మీ తర్వాత ఇంకోరు వస్తారు. ఇప్పుడు మీ తర్వాత రావాలంటే దయాకరానికి ఏం చేయలేదు, కొంచెం మాకేం చేస్తారు అనుకుంటున్నారు. సో
దయాకర్ అన్న తెలిసి అనడో తెలియక అనడో కానీ అది దాంట్లో మీరు బూతుని వెతకకండి, తన పెయిన్ ని తన ఎమోషన్ వెతకండి. అండ్ ప్లీజ్ మీడియా మిత్రులారా, ఇది మా మీడియా మిత్రులకి మెసేజ్, దయాకర్ అన్న వ్యూస్ లాగా చూడకండి, దయాకర్ అన్న కోసం థంబ్నెయిల్ క్రియేట్ చేయకండి, దయాకర్ అన్న కోసం ఆలోచించండి, దయాకర్ అన్న ఎమోషన్ బయటకు పెట్టండి అంతే. దయాకర్ అన్న అంటే అమ్మ 1,00,000 వ్యూస్ 2,00,000 వ్యూస్, అది నేను వ్యూస్ కోసం కూడా చేస్తలేదు, ఇది నా సొంత నేను రిలీజ్ చేయకపోయినా కూడా నేను టీవీలో పెట్టుకొని నేను చూసుకుంటా. ఇది నేను కొంతమంది కోసం చేసినాను. ఆ కొంతమందిలో ఒక బలమైన ఒక ముస్లిం సామాజిక వర్గమైన వ్యక్తి మేము ఇంటర్వ్యూ చేయమన్నా అన్న, ముస్లిం సామాజిక వర్గమైన వ్యక్తి ఇదే మాల కమ్యూనిటీకి చెందిన అద్దంకి దయాకర్ గురించి ఆలోచించి, అట్లా అద్దంకి దయాకర్ అనే వ్యక్తి అందరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్, అసలు ఎవరు కూడా, నేను బేసికల్గా మాలమానాడు అధ్యక్షుని తెలిసిన నేను అందరి కోసం మాట్లాడే ప్రయత్నం చేస్తా, సందర్భాన్ని బట్టి పీడితుల పక్షాన్ని ఎక్కువ ఉంటా కాబట్టి అందరి ప్రేమ ఉంటుంది. రానున్న రోజుల్లో రేవంత్ అన్న దయాకర్ అన్న కాంబినేషన్ లో కుర్చీ మడత పెడితే తగ్గితే ఎట్లుంటుందో అట్లా ఉండబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఎనీవేస్ వి ఆర్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ ద ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటాను ఒక పార్టీని విమర్శించకుండా మిమ్మల్ని నేను విమర్శిస్తూ చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. నా మీద ఉన్న ప్రేమని, అది ప్రేమ కాదన్న, వాస్తవం అన్న. ప్రేమ అంటే అది ఏదో కూర్చొని ఏదో మీకోసం నేను కొట్లాడి, మీకోసం కాదన్న. రోహిత్ అడిగే ప్రతి ప్రశ్న అభిమానులు అనుకోండి, సగటు కార్యకర్తలు కూర్చోబెట్టి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగిన వచ్చిన వాయిస్ ని మిమ్మల్ని చేసిన, బికాస్ యువర్ అద్దంకి దయాకర్ అన్న. లెట్స్ క్లోజింగ్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.